గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు, సో ఏమనిపిస్తుంది ఇనీషియల్ మీకు ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఈ విధంగా పోనీ చదువుకోలేదు అంటే ఓకే, డబ్బుల గురించో లేకపోతే ఇంకేదో అజ్ఞానం అనుకోవచ్చు. ఇంత చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ఇటువంటి యాక్టివిటీస్ ఎందుకు పాల్పడుతున్నారు? చదువుకున్న వాళ్ళే చేస్తారు. ఇంత ఆలోచన, ఇంత సొఫిస్టికేటెడ్ ప్లాన్స్ వాళ్ళే చేస్తారు. లేబర్స్ చేస్తారా? సూసైడ్ బాంబర్స్ అంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళని ఒప్పించి చేయిస్తారు. ఎడ్యుకేటెడ్ పీపులే చేస్తారు. అతి తెలివితేటలు పర్వర్స్ థింకింగ్, 2+2=5 అలాగే వెళ్ళి చేస్తారు. ఎవరో చదువుకున్న వాళ్ళే. ఏదో డాక్టర్ చదివేశారు, ఏదో MBA చేశారు, IITలో చేశారు, అది కూడా మీరు పెద్దది రూటీన్ ఎడ్యుకేషన్. పెద్ద థింకింగ్ ప్రాసెస్ ఉన్న వాళ్ళంటే నేను ఒప్పుకోను. ఒక కాలప్పుడు 100 years ago, 75 years ago కొత్త రెవల్యూషన్స్ వచ్చినాయి అంటే అది మహాత్మా గాంధీ లాంటి థింకర్స్, పోనీ రష్యాలో లెనిన్, పోనీ మావో సేతుంగ్ చైనా అలాంటివి చేశారు. ఇదంతా ఏంటంటే కొద్దిగా అందరు చూస్తున్నారు, కొంచెం మీడియోకర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే చేస్తారు ఈ పని. ఎవరో ట్రాప్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, వాళ్ళకి రిలీజియస్ ఫీలింగ్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఆపరేషన్ ఫీల్ అవ్వచ్చు, అన్ని కలిపి ఇలాంటి పనులు చేస్తారు. కానీ చేసేటప్పుడు కూడా నిజంగా చాలా క్లోజ్గా వచ్చారు, సక్సెస్కి చాలా క్లోజ్గా వచ్చారు. యాక్సిడెంట్గా దొరికారు అంతే. ఎవరైనా లీక్ చేశారా ఇన్ఫర్మేషన్, అది మనకు తెలియదు. వాళ్ళు చేసింది దీంతో ఆగిపోతారా? ఆగలేదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే తప్పకుండా మన పోలీస్ ఫోర్సెస్ కాదు, మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇంకా బలపరచాలి. ఆ వ్యక్తి 2-3 టోల్ గేట్స్ నుంచి వెళ్ళినప్పుడు ముసుగేసుకున్నాడు, కప్పుకున్నాడు, ఆటోమేటిక్ గా ఆ కార్ నంబర్ అది సస్పిషియస్ గా కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి కారు ఢిల్లీ వచ్చే దాంట్లో, హైదరాబాద్ వచ్చే దాంట్లో చెక్ చేయాలి. ఆ కార్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు, ఏంటి, ఆ రెడ్ లైన్స్ ఉండాలి, ఆ ట్రిప్ వైర్స్ ఉండాలి, అలాంటి సృష్టి చేయాలి. ఏమొచ్చింది ఎవరు పట్టించుకోవాలి. అది తప్పకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే ఏదో గవర్నమెంట్ ల్యాబ్స్ అని నేను అనట్లేదు, ల్యాబ్స్ బ్యాకప్ చేయాలి. ఇంత పెద్ద దేశం, 15,000 kilometers మనకి ల్యాండ్ బార్డర్ ఉన్నది. 15,000 kilometers చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఓ రకంగా నేపాల్ కూడా మనకంతా శత్రుత్వం ఉన్నది. అక్కడ ఈజీగా యాక్సెస్ అవ్వేది భారతదేశం, ఈజీగా వచ్చేది. సో ఇంకా సెక్యూరిటీ పెంచాలి. దీంతో ఆగిపోదు. దీంట్లో ఇది మనం ఇంటెలెక్చువల్గా వీళ్ళని సాల్వ్ చేస్తే ఏదో అయిపోయినా కదా ఇంకా జరుగుతూ ఉంటాయి. వేవ్ ఆఫ్టర్ వేవ్ వస్తుంది. అది సైన్స్ అని మనం చేసుకోవాలి, పాలిటిక్స్ చేయాలి, ఇది చాలా స్ట్రాటజిక్గా డీల్ చేయాలి. ఇది తప్పదు మనకి. అంటే చాలా మంది దీంతో అయిపోతుందా, ఒక సిన్నూర్ ఆపరేషన్తో అయిపోతుందా? అవ్వదు. ఇది చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లం భారతదేశానికి ఉన్నది. ఒక్క చిన్న లైట్ మాత్రం కనపడదు మనకి ఇంటర్నేషనల్గా, కొద్దిగా వెలుగు. ఆ వెలుగు ఏంటంటే మనకి తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ న్యూట్రల్ అయిపోతాం. పాకిస్తాన్కి పెద్ద హెడేక్ వచ్చింది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్ట్రీ అన్నాడు, మనకి 2 fronts ఓపెన్ అయిపోయినాయి, ఇండియా చేసింది ఈ పని, వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఫ్రంట్ దుష్మన్లు ఉన్నారు, అయిపోయారని కూడా చేస్తున్నారని. అదొకటి. రెండోది గత 3-4 నెలలు బట్టి 2-3 నెలలు గ్యారంటీగా చైనా కొద్దిగా దూరం అయిందా పాకిస్తాన్కి, అది కనపడదు. ఈ 2 మంచి సైన్స్. తప్పకుండా మనం పనిచేస్తున్నారు అనుకుంటున్నా గవర్నమెంట్ కనపడేదంతా. కానీ దీంతో ఆగిపోయేది లేదు. వీళ్ళు పట్టుకుందాం, ఇంకా పట్టాలి. లక్కీగా దొరికారు, లక్కీగా చంపలేదు, లక్కీగా చచ్చిపోలేదు. వాళ్ళ లింక్స్ ఎవరు, ఒకటి తర్వాత ఎవరు ఫైనల్గా ఎవరు ఇది కనిపింది ఇనిషియల్గా, అది బయటికి రావాలి. సో తప్పదు. నేను చెప్పేది కొంచెం పెసిమిస్టిక్గా అంటలేదు, ఇది తప్పదు. పాకిస్తాన్ తప్పకుండా చేయిస్తుంది, కొంతమంది చేస్తారు. తర్వాత ఏంటంటే ది జీల్ ఆఫ్ ద న్యూలీ కన్వర్ట్స్ అంటారు. కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళు ఒక రిలీజన్కి వాళ్ళు ఇంకా ఎక్కువ సీరియస్గా ఉంటారు. ఇలా పని సౌదీ అరేబియన్స్ చేయట్లేదు, ఖతారీస్ చేయట్లేదు, దుబాయ్లో వాళ్ళు చేయట్లేదు, ఇరాకీస్ చేయట్లేదు, వీళ్ళే చేస్తున్నారు ఏంటి సబ్ కాంటినెంట్లో. కొత్తగా చేరారు ఈ మతానికి. సౌదీ అరేబియాలో దానిలో చేయలేదంటే అక్కడ అదర్ పాపులేషన్ తక్కువ కదా, పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ.
కదా. పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ అయినా వాళ్ళు వచ్చి బయట కూడా చేయట్లేదు కదా. వాళ్ళు వీళ్ళు చంపాలనుకున్నది హిందువుల్ని కదా సార్, ఇక్కడ సమస్య అది కదా. అదే చంపాలనుకుంటుంది కాదు. మిగతా దేశాల్లో ట్రంప్ చెప్పినట్టుగా నైజీరియాలో క్రిస్టియన్స్ చంపేస్తున్నారు. కానీ ట్రంప్ అడగవలసిన ప్రశ్న ఏంటంటే అక్కడ రాడికల్స్ కి డబ్బు ఎవరు వస్తున్నారు అది అడగలేదు, ఎవరిచ్చి పంపేస్తున్నారు. సో నేను ఫైనల్ గా మన ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇది లాస్ట్ ఇన్సిడెంట్ కాదు, ఇలా జరగబోతున్నాయి. మనం సెక్యూరిటీ పెంచుకోవాలి, ఇది తప్పదు. ఇది ఎందుకంటే ఇంకా ఆ సొల్యూషన్ అంత సింపుల్ గా రాదు. అన్ని మల్టీ ఐడియాస్తో సొల్యూషన్స్ కంటిన్యూ చేయాలి. ఎస్, కొద్దిగా ల్యాబ్స్ అయిందా, పెద్ద ల్యాబ్స్ అయిందా, లక్కీగా బయటకు వచ్చావా. మీరు ఒకటే ఆలోచించండి, ఒక కారులో 2000 కిలోస్ పెట్టుకొని తిరుగుతున్నారు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్తో, ఎవరు పట్టుకోలేదు. 5-6 నెలల 2 సంవత్సరాల ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో నాకు క్లియర్గా తెలియదు. జరుగుతూ ఉంటే మనం ట్రాప్ చేయలేకపోయాం, పట్టుకోలేకపోయాం. సో తప్పకుండా సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి. ఐడియలిస్ట్గా వ్యూ చేసి ఇదేదో అయిపోతుంది వాళ్ళు చెప్పేది అవ్వదు. ఎందుకంటే 1,00,000 మందిలో ఒక 2 ఉన్న వ్యతిరేకంగా ఇలా చేసేది టెర్రరిజం ఉన్నట్లు లెక్కే. బయట నుంచి సపోర్ట్ అనుకోండి, ఏ ఐడియా అనుకోండి, వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ టెర్రరిజం కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. ఓకే. శంకర్ మౌనిక్